జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా హరి ఓం. మనం ఉపదేశ సారంలో 21వ శ్లోకంలో ఉన్నాము. ఇక్కడ మహర్షి చెప్పే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రశాంత చిత్తులై వినవలసి ప్రార్థన. గతంలో కూడా మేము విన్నాం కదండి అంటే విన్నారు, కానీ చెప్పడం పరిపాటి. ఎందుకంటే ఇంకొంచెం మనస్సు ఛిద్రం అయిపోయే స్థితికి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఒక విషయం మనకి అర్థం కాకపోతే దాన్ని ప్రశాంతంగా వింటే, కొంచెం నిలకడగా వింటే అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయం గుచ్చి చెప్తున్నాను అంటే, ఈ శ్లోకం ఆ కోవకు చెందిందే. ఏమని అంటున్నారంటే, ఇదమహం పదా అభిక్యమన్వహం అహమిలీనకేపి అలయ సత్తయా. ఇక్కడ మనసు యొక్క తత్వాన్ని గురించి, మనస్సు యొక్క స్వరూపం, ఇక్కడ మనస్సు అంటే ఆత్మ గురించి, ఆత్మ స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారంటే, అన్ని వికారాలు పోగొట్టడం గురించి నిన్న చెప్పారు కదా. నిన్నటి వరకు ఆ వికారాలు, ఆ సంకల్పాలు, ఆ భావనలు, ఆలోచనలు, అలజడులు అన్నీ పోతే ఒక చెరువునందు ఆ యొక్క అలలు పోయిన నది కానీ, నది అంటే ఎలాగ ప్రవహిస్తుంది అని, కానీ ఒక నిలకడగా ఉన్న సరస్సు యందు అలలన్నీ పోతే ఆ స్వచ్ఛమైన నీరు ఎలా నిలబడిపోతుందో, మనస్సు ఆ స్థితికి వచ్చేస్తుంది. ఆ వచ్చిన మనసు ఎలా ఉంటుందో, అది కొంచెం సాధనాపరంగా మనం చేయవలసింది ప్రయత్నపూర్వకంగా అనుకున్నాం కదా. ఆ ప్రయత్నమే ధ్యాన జపాలు అయితే, ఆ ధ్యానాల వల్ల నిలబడిపోతే అప్పుడు మనసు ఎటువంటి స్థితిలో ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు మొదటి లైన్లో. అన్వహం, అన్వహం అంటే నిత్యము, అహమిలీనకే అంటే మిలీనకే రెండో లైన్లో చూడండి. అహమిలీనకే ఇక్కడ రెండు టైప్లో ఉంది కదా. అపి అంటే అహం వృత్తి లీనమైపోయినప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మనం చేసే ప్రయత్నపూర్వక సాధనాల వల్ల అహం అంటే మనలో ఉన్న అహంభావనలు, వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి నిలబడిపోయినాయి అని మనకి ఎప్పుడు తెలుస్తాయి? ఆ నిలబడిపోయి నిజంగా నిత్యకర్మల్లో మనకి ఎప్పుడన్నా అది అనుభవం ఉందా అంటే మనకి తెలియకపోవచ్చు, కానీ అది రోజు మనకి అనుభవం అయ్యే స్థితేనండి. ఎప్పుడండి బాబు మాకు తెలియకుండా ఎప్పుడయ్యింది అంటే, గాఢ నిద్రయందు. ఇప్పుడమ్మా మనము ఎప్పుడూ దాన్ని అనుభవిస్తూనే ఉంటాము. అది ఇదే అని తెలియదు. ఎలా అయితే మనకి నిత్యము వాడే వస్తువు వాడుతూ ఎక్కడో పెట్టి మర్చిపోతాం. ఇక్కడే పెట్టానండి చెప్పి ఊరంతా వెతికేస్తూ ఉంటాం. తర్వాత దొరికిన తర్వాత అబ్బో ఇదా ఇక్కడే పెట్టానా, మర్చిపోయి ఉంటాను, ఏ ఎడమ చేత్తో పెట్టేశాను అంటారు. అలా మనస్సు ఆ ఆత్మానుభూతి గురించి మనం ప్రపంచంలో గురువుల వెంట కానివ్వండి, సత్సంగాల వెంట కానీ తెలుసుకునే ప్రయత్నంలో ప్రకారం తప్పులేదు. ఈ తిరిగే ప్రయత్నంలో ఎక్కువ తిరిగేసి అలసిపోయిన తర్వాత ఏదో ఒక క్షణం నిలబడిపోతుంది. ఆ క్షణం మనకి ఇదని తెలీదు. ఇది ఏంటంటే నిద్రావస్థ యందు అని చెప్తున్నారనమాట. ఆ నిద్రావస్థ యందు నిజంగా లీనమవుతుంది. మనం అది విశ్రాంతి సమయం అని చెప్పి దాన్ని మనము పక్కగా తీసేస్తాం. కానీ నిజానికి మనస్సు ఏదో టైంలో అవుతుంది. ఎందుకంటే అది అలా లీనం అవ్వకపోతే ఆ మనస్సు అలసిపోయి మరణాలు జరిగే ప్రక్రియలు ఏవి, నిత్య కర్మలు కానీ వృత్తులు కానీ చెయ్యలేదు, పడిపోతుంది మనసు. అందుకనే నిద్ర చాలా అవసరం కదా. మరి ఈ నిద్రలో ఏం చేస్తుందండి మనసు? ఎక్కడ ఉంటుంది అంటే తనతో తాను ఉంటుంది. తనతో తాను ఉంటే దానికి ఇంద్రియ వృత్తులు దానికి అవసరం లేదు, మనోవృత్తులు దానికి అవసరం లేదు, చింతనలు దానికి అవసరం లేదు. ఎలా చెప్తున్నారండి అంటే చూడండి, మనకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, ఆ నొప్పి చేతో బాధ చేతో మనం నిద్రపోకపోతే డాక్టర్ గారు అంటారు, మీకు ఒక ఇంజెక్షన్ చేస్తానండి, హాయిగా నిద్రపడుతుందండి అంటారు. ఇంజెక్షన్ చేస్తే హాయిగా నిద్రపడితే, మరి మెలకువగా ఉన్నప్పుడు నొప్పి ఉంది,
పడుకున్నప్పుడు కూడా నొప్పి ఉండాలి కదా, నొప్పి ఉంటుంది, మనకి ఎందుకు తెలియదండి? అంటే మెలకుగా ఉన్నప్పుడు శరీరం దెబ్బ తగిలింది నాకే కదా, ఆ నొప్పి అప్పుడు కూడా ఉంటుంది కదా. నిద్రలో మనకి ఏం తెలియదు. ఏమైపోతుందంటే మనస్సు శరీరం నుంచి విడబడుతుంది ఒక సైన్స్ అనే ప్రక్రియ ద్వారా. అంటే మనస్సుని మనం అలా కూడా మనం పక్కకు పెట్టి హాయిగా ఉండగలుగుతున్నాం. నిజంగా హాయి అనేది నిద్రలో అందరికీ అనుభవమే. చంటి పిల్లాడి దగ్గర నుంచి రేపు మాపో పోయే 100 ఏళ్ల పెద్ద ఆయన వరకు అందరికీ కూడా నిద్ర అనేది అనుభవం. నిద్రలో అందరికీ తెలుసు, అబ్బా హాయిగా పడుకుని ఎన్నాళ్ళు అయిందండి, ఆదివారం వచ్చిందంటే పడుకుంటే బాగుండండి. ఎందుకు పడుకుంటే బాగుండు అంటే అక్కడ ఏదో శాంతి ఉంది. అంటే మనస్సు నుంచి శరీరం నుంచి మనస్సు విడిపోతే బాగుంటుంది అని క్లారిటీ మనకి లేకపోయినప్పటికీ ఏదో ఉంది అందులో అన్న విషయం తెలుస్తుంది కదా. అంటే ఒక గంట నిద్రపోతేనే అబ్బా ఒక గంటన్నా మనశ్శాంతిగా పడుకోవాలండి అంటున్నాం కదా. ఒక గంట పడుకుంటేనే మంచి రిలాక్స్ అయిపోయి అబ్బా భలే నిద్ర పట్టిందండి అంటాం. ఒక గంట శరీరం నుంచి మనసు విడిపోతేనే అంత ఆనందంగా ఉందని మనకి అనిపిస్తుంటే నిత్యము అంత ఆనందానుభూతి పొందితే ఎలా ఉంటుంది? ఇక్కడ మహర్షి స్పష్టం చేస్తున్నారు. నిన్నటిదాకా మనస్సులో ఉన్న వికారాలన్నీ పోతే బాగుంటుంది బాగుంటుంది అంటున్నాం కదా. ఆ వికారాలు పోతే ఎలా ఉంటుందో లక్షణం చెప్తున్నారు అనమాట. ఆ పోయే లక్షణం ఎక్కడ ఉంటుందంటే నిద్రావస్థనందు ఉంటుంది. అటువంటి నిత్య ఆనంద స్థితిలో ఉంటుంది అని చెప్తున్నారు. అందుకనే నిద్రపోయే వాళ్ళని లేపొద్దంటారు. మనకి అన్ని వాడుకలో ఉన్నవే, కానీ అది అని తెలియదు అనమాట. నిద్రలో ఉన్నవాడు సాక్షాత్ పరమాత్మతో తనలో తాను ఉన్నవాడు. అందుకని నిద్రలో ఉన్నవాడు లేపద్దయ్యా, మనం మెలుకోకుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా, కనీసం వాడన్నా హాయిగా ఉన్నాడు అని చెప్పి నిద్రపోయేవాడిని పాపము లేపకూడదు అన్న విషయం అందుకే వచ్చిందమ్మా. మనము నిత్యము ఇలాంటి విషయాల గురించి జర్నీ చేస్తూ ఉంటాం. నిత్యము మనకు తెలియకుండానే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది అంత అద్భుతమైన విషయం, మహత్ అనే విషయం మనకు తెలియకపోవడమే బాధాకరమైన విషయం అన్నమాట. అందుకనే నిద్ర అవస్థ యందు ఏది నిలబడి ఉందో దాన్ని మనం చూడగలగడం, దాన్ని ప్రయత్నపూర్వకంగా, ఇప్పుడు మనకు తెలియదు నిద్రపోయాక మనసు ఏం చేస్తుందో మనకు తెలియదు, పడుకున్నాం అంటాం అంతే. కానీ అది ఏం చేస్తుందో తెలుసుకోవడమే ఇక్కడ ఏమంటున్నారంటే అలయ సత్తయ అన్నారు. అంటే సెకండ్ లైన్ చివరిలో చూడండి, ఏ నేను పోకుండా ఉంటుందో. నిద్రపోయినప్పుడు నిద్రపోయానండి చాలా బాగుందండి అంటున్నాం కదా, చాలా బాగుంది అన్నది ఏది చూస్తుందో, అది దేని ద్వారా చెప్తున్నాం మనం? చాలా బాగుంది అంటున్నాం కదా, అది దేని ఆధారంగా చెప్తున్నాం? ఏది దాన్ని చూసి ఉంటుంది? ఇప్పుడు బాగుందని నువ్వు చూస్తేనే కదా చెప్పగలవు. నేను అంటాను, పలానా గుడికి వెళ్ళామండి, బృందావనం వెళ్ళాము, బృందావనంలో అబ్బా కృష్ణుడు ఎంత బాగున్నాడండి, నిజంగా తపోభూమి అండి, మట్టిలో పడి దొల్లాలండి అన్నాను అనుకోండి. ఎందుకన్నాను? ఏ ఎరుకుతో అన్నాను? నేను చూశాను కాబట్టి. ఆ చూసిందేంటి? అదేవిధంగా నిద్రలో కూడా చాలా హాయిగా పడుకున్నానండి, చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అని చెప్తున్నాం కదా, ఆ చెప్తున్నదేంటి? చూడండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం బెంగ పెట్టుకోవద్దు. ఒక్కసారి చాలా మనశ్శాంతిగా ఉండేది. ఇది ధ్యానం వల్ల వచ్చేది కాదు, ఆలోచన నుంచి జనింపచేసే మార్గం అనమాట. ఆ లయించిపోయి ఎక్కడుందో ఆ లయ సత్తయ, ఆ నేను లయించిపోకుండా ఉంటుందో ఇదం అన్నారు. అదే నేను. అహం పద ఈ అనే పదము చేత అభిక్యం చెప్పబడుతున్నది. ఈ నేను ఎక్కడి నుంచి చెప్పబడుతుందట? ఆ ఇదం నుంచి చెప్పబడుతున్నది అని చెప్పేశారు. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే నిత్యము గాఢ నిద్ర యందు మన అహం వృత్తి లయించిపోయినప్పటికీ ఏ నేను చేత పరిపూర్ణమైనటువంటి సద్రూప ఆత్మ లయించిపోకుండా ఉంటుందో అది అహం అనే పదం నుంచి చెప్పబడుతుందట. అహం అంటే అహంకారంలో అహంకారం, ఎరుకలో అహం. అహం అంటే ఇక్కడ ఎరుక కలిగి ఉండుట, ప్రస్తుత భావన, సత్య భావన అనే దాన్ని అహం అన్నారు. అహము అంటే నేను అనే ఉనికిని అహం అన్నారు. అర్థమైందా?
అదే దాని గురించే మహర్షి మనకి ఆ బల్లగుద్ది చెప్పడానికైనా మీరు ఇది ఎంత మంది ఎన్ని ఉపదేశాలు చేయమన్నా సరే మహర్షి ఈ ఒక్క విషయం మీద నిలబడిపోవడానికి కారణం అసలు విషయం తెలుసుకుంటే ఈ కొసర్లన్నీ ఎందుకు, బాధలు ఏమి ఉండవు కదా. అందుకనే అసలు విషయాన్ని తెలుసుకోవయ్యా. ఈ పక్క నుంచి వెళ్ళడం, ఈ దారిని వెళ్ళడం, ఆ దారిని వెళ్ళడం, ఆ ఉపాసన చేయడం, ఈ ఉపాసన చేయడం అన్నీ కరెక్టే, కానీ అంత కష్టపడద్దు. నువ్వు నిన్ను పరిశీలించుకుంటే తెలిసిపోయేదానికి ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని పుస్తకాలు చదవడం ఎందుకు, ఇంత వెంపర్లాట ఎందుకు, ఇంత వృధా చేయొద్దు, ఇంత కష్టపడద్దు మీరెవరూ కూడా. ఇంతది ఒక జీవిత కాలం ఏదైతే ఉందో దాన్ని నిద్ర చేత కొంత, ఆహార మైదునాల చేత కొంత, లేదంటే పుస్తక పఠనం చేత కొంత వృధా చేసుకోవద్దు. కేవలం ఏ పుస్తకము పట్టుకోకుండా కేవలం పరిశీలాత్మ గుణం చేత నిద్ర యందు ఏ నేను నిలబడిపోయి ఉన్నదో, ఏ నేను చేత నేను హాయిగా పడుకున్నానని నేను అంటున్నాను, ఆ నేనే ఇక్కడ అహం, అదే ఇదం అని చెప్తున్నారనమాట. మీరు చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి సత్య గారు. అక్కడది అహం భావన, అహం వృత్తి అని చెప్పబడి ఇక్కడ కూడా అహం అంటే ఎలాగండి అంటే అక్కడ ప్రకృతి వికారాలతో కూడిన అహంభావం అది. ఇక్కడ ఇహం ఏంటంటే నేను అంటే అహంభావనతో పుట్టేది అజ్ఞానం పుడుతుంది, అహం వల్ల ఎప్పుడూ జ్ఞానం ఉంటుంది. అంటే అహం అనేది రెండు రకాలుగా ఉంటుంది. నేను చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అన్న భావన అహంకారం అయితే, నేను ఉన్నాను, నేను చూస్తున్నాను సత్య వస్తువుని అన్న భావన, ఉనికి ఎరుక ఏదైతే ఉందో దాన్ని జ్ఞానము అంటారు. అహం భావన అనేక ఇదం భావనలు పుట్టుటకు ఆధారం అవుతుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా భావశూన్య సద్భావ స్థితి ఏదైతే ఉందో అది మనం అటువంటి లేని స్థితికి మనం వెళ్ళిపోవాలి. అజ్ఞానంతో అహంభావంతో జ్ఞానం అంతా నశించిపోతుంది కదమ్మా. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఈ భావనలో మనతో మనం ఉండడం, మనతో మనం నేను అస్సలు ఒంటరిగా ఉండలేనండి, చాలా భయం అండి, ధ్యానంలోనే భయం అంటే మెలకుగా ఉంటే ఇంకా భయం వేసేస్తుందని అంటూ ఉంటారు చాలా మంది. పట్టపగలు కూడా ఒకరే ఉండలేరు, అంత దారుణమైన స్థితిలో సమాజము వ్యక్తులు ఉన్నారు. కానీ మనం ఎప్పుడు అలా ఉండకూడదు. కర్తృత్వ భావం, భోక్తృత్వ భావం ఇవన్నీ కూడా ఉండకూడదు. అటువంటి స్థితికి మనిషి ఎదగాలి. దానికోసమే మహర్షి తాను అని పలుకుతూ ఉండేవారు. అంతేకాదు, ఒకసారి ఒక ఒక ఆవిడ బిడ్డను తీసుకుని వచ్చారు, తల్లి పిల్ల మహర్షిని చూడడానికి వచ్చారు. చూడగానే పిల్లలకి మనం ఏం చెప్తాం, అమ్మ నమస్కారం చేసుకో అమ్మ స్వామికి అని చెప్తాం కదా, ఆవిడ కూడా అలా చెప్పారు. చెప్పగానే ఆ మహర్షికి ఈ పిల్ల ఏమని నమస్కరించిందంటే, నమస్కారం తాత అని పిలిచిందంట. పిలిస్తే ఆ తల్లి అంది, తప్పమ్మా అలా అనకూడదు, తప్పు, మనం ఎప్పుడూ ఆయన్ని తాత నాన్న అని పిలవకూడదు అని చెప్పింది అనమాట. చెబితే అప్పుడు మహర్షి ఆయన చూడండి ఎవరిని ఒక మాట అన్నిచ్చేవారు కాదు, పిల్లల్ని అన్నిచ్చేవారు కాదు, పశువుల్ని అన్నిచ్చేవారు, ఈ పక్షుల్ని అన్నిచ్చేవారు కాదు, ఎవరిని ఒక మాట అన్నిచ్చేవారు కాదు ఆయన. అందుకు ఆయన వెంటనే ఏమన్నారు అంటే, అందులో తప్పే ఉందమ్మా, అసలు సత్యాన్నేగా చెప్పింది ఆ బిడ్డ అన్నారు. ఏంటండి సత్యం అంటే, తాత అంటేనట తాను తానే అంట. మొదటి తాను, రెండో తానే అట. మహర్షి చూడండి ఎంత బాగా చెప్పారు. తాత అంటే తాను తానే అనే భావనట. అహంభావన పడిపోతే మిగిలే తాతే కదమ్మా అన్నారట. నిజంగా పూర్వకాలంలోని బుర్రకథలు చెప్పినప్పుడు ఈ మాట అన్ని వారు మీకు గుర్తుందో ఎవరికన్నా తెలుసునో తెలియదో కానీ, తందాన తాన తందనాన ఏదో అంటారండి. మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? లాస్ట్ లో ఒక పద్యం చెప్పడం, తర్వాత తందాన తాన తాన తందనాన ఏదో అంటారు. అలాగా ఆ తాను అనే దాంట్లో ఆ అంత అర్థం ఉంది కాబట్టి వాళ్ళు ఆ పదాన్ని మనకి, నిజానికి మన సమాజం కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతీది మనకి ఇవన్నీ దగ్గర చేర్చడానికే మన యొక్క కార్యకలాపాలు నిత్యకర్మలు ఆధారపడి ఉండేవి. ఇప్పుడు పోయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే, అవును మా చిన్నప్పుడు ఇలా చెప్పేవారు కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. అవన్నీ కూడా మనల్ని పరమాత్మకు దగ్గర తీర్చే మార్గంలాగే ఉంటూనే ఉండేవి, బాహ్య కర్మలు చేసుకుంటూనే ఉండేవారు. కానీ ఇది ఎప్పుడూ కూడా మనకి లాజికల్గా మనం ఎప్పుడు పట్టుకోలేదు.
పట్టుకోపోవడం వల్ల ఇదో పెద్ద సబ్జెక్ట్ కింద, ఈ మనస్సు అనే సబ్జెక్ట్ భయంకరమైన సబ్జెక్టు, అది కేవలం ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే పట్టుకోగలరన్న భావన వచ్చేసి మనం ఏం చేయగలం అండి అనే స్థితికి వచ్చేసింది. మనం ఏదైనా చేయగలం, మనం చాలా చేయగలం. అందుకనే ప్రహ్లాదుడు కశిపుణ్ణి అంటారు ఏమనంటే, ఆ, నువ్వు ముల్లోకాలని జయించాను అంటున్నావు కానీ నీ మనస్సుని నువ్వు జయించేవనన్నా, నీ మనస్సుని నువ్వు ఎప్పుడు జయిస్తావో అప్పుడు నువ్వు గొప్పవాడివి అవుతావు, కానీ ముల్లోకాలని జయించాను కాబట్టి నువ్వు నిన్ను పూజించమంటే ఎట్లాగా అని అడుగుతాడు. అందుకనే అంటాడు, ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వరు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యముల వాడెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు, వాని ఆత్మబవు నీశ్వరుని శరణంబు వేడెదన్. ఎవరిని వేడుతున్నాడండి? ఆత్మభౌ ఈశ్వరుణ్ణి శరణంబు ఆత్మయందు ఉన్న ఈశ్వరుణ్ణి శరణంబు వేడుతున్నాడండి. గుళ్ళో ఉన్న ఈశ్వరుణ్ణి అంటే నేను ఈ పాఠం కేవలం ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్పడం గురించి తప్ప, ఉదాహరణలు చెప్తున్నాను, దాన్ని కించపరచడం కాదు. ఎదగాలి. భక్తి అన్న, ఆధ్యాత్మికత అన్న ఎదగాలి, ఎదగాలి. ఎదగడమే భక్తి. ఎదిగితేనే ఆడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు తప్ప దీన్నే డివోషనల్ మెచ్యూరిటీ అంటారు. ప్రతి మనిషి ఆ మెచ్యూరిటీ లెవెల్ దాటాలి, లేదంటే దాందే ఉందండి పిల్లవాడు ఎదిగాడు కానీ బుర్రలేదండి అంటాం. పిల్లల్నే సమాజంలో మనం అంటూ ఉంటాం కదా. మనల్ని కూడా ఆ స్థాయికి మనం ఉండకూడదు. ప్రతి దాంట్లోని మనం అప్డేట్ వర్షన్ కోరుకుంటున్నాం కదా. మరి ఆధ్యాత్మికతలో ఎందుకు ఆ అప్డేట్ అవ్వట్లేదు? మనం ఒక చోట ఎందుకు ఉండిపోతున్నాం? ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలంటే మనం కొంచెం ప్రయత్నం అనేది చేయాలి. ఆ ప్రయత్నం కండకఠోరంగా వినడానికి అనీజీగా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా శాంత చిత్తంతో చాలా ప్రశాంతంగా చేయవలసినవి అన్నీ కూడా. అందుకని మనం చక్కగా ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది చిన్న ఈ భావన చేత, నిత్యము ఉండే ఎరుకు చేత మనము ఈ యొక్క మెట్టు ఏదైతే ఉందో ఆ సంకల్పాలు వికల్పాలు ఆగిపోయిన తర్వాత, వీటిని అహం భావన కూడా నశించిపోయిన తర్వాత చూడండి, పెద్ద మేఘం పట్టింది అనుకోండి, ఒక్క ఉదుకున వర్షం వచ్చేస్తే తర్వాత వచ్చే నీరెండ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో ఆకాశం అంతా కూడా, అటువంటి చిత్ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా మన మనస్సు ఎప్పుడూ ఉండాలి. అటువంటి భావనకి మనం ఎదగాలి అంటే ఇంకొంచెం మనం మనశ్శాంతిగా పరిశీలనాత్మక భావనతో ఉండాలి. ఒక 10 నిమిషాలను మనకి టైం దొరికిందంటే వెంటనే సెల్ ఫోన్ తీసుకుని మనం సేపు మాట్లాడదాం ఎవరితోనే అన్న భావన ఉండకూడదు. కాసేపు టైం దొరికితే మనశ్శాంతిగా ఉండే అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఫోన్ మాట్లాడడం, లేదంటే అనవసరంగా చూడడం, అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా వినడం, ఇంద్రియాన్ని అనవసరంగా దేనికైనా వాడితే అన్నీ మనకు అనవసరమే అయిపోతాయి. అందుకని దీనికి మొదటిగా మెట్టు అనుకుంటారో, 10వ మెట్టు అనుకుంటారో, ఏదో మెట్టు అనుకోండి, కానీ మన ఇంద్రియాలని ఎలా వాడుకుంటే ఈ అలజడులు ఆగుతాయో, మనం ఒక స్టెప్ తీసుకునే ఈ పరిస్థితుల్లో మనం అనవసరమైన విషయాలను తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఈ సద్భావన ఏదైతే ఉందో ఆ మంచి భావనకి మనము నాంది పలికే ప్రయత్నం చేయాలి. అందుకనే నేను సద్రూప చైతన్యంలో ఏముందో, ఎలా ఉంటుందో మనకి మహర్షి ఇంకొంచెం రుచి చూపిస్తున్నారనమాట. అబ్బా ఎంత బాగుంటుందా అన్న భావనకి కలిగించేలా మహర్షి చెప్పబోతున్నారు. దీనికి మనం రేపు వచ్చే క్లాస్లో చెప్పుకుందాము. ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే, అనవసర విషయాల వైపు వెళ్లకుండా అలజడులు ఆపే ప్రయత్నం చేస్తూ ఆ గాఢ నిద్రలో ఎటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామో అది ఎరుక కలిగేట్టుగా మనము, అది ఇవాళ చెప్పుకున్న క్లాసు ఇవాళతో వచ్చేది కాదని అందరికీ తెలుసు. కానీ ప్రయత్నపూర్వకంగా ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు, కొంచెం ఇంద్రియాలని వెనక్కు మరల్చుకునే ప్రయత్నం చేసి మనం ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పనులు మనం చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్ళాలి అనే వాళ్ళ గురించి అయితేనే నేను చెప్తున్నాను తప్ప ఏదో కాసేపు విని కాసేపు చేరిపోయేది ఆధ్యాత్మికత కాదు. అది శ్రవణ మాత్రం చేత అంతే. శ్రవణ మార్గం మనకి ఏవి
సాధనా మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం తెచ్చి పెట్టకపోవచ్చు కాక, కానీ అది శ్రవణ మార్గం దగ్గరే మనం విడిచిపెట్టకుండా ఆచరణ మార్గం, మనన మార్గం వైపు వెళ్ళి చక్కగా మనం అటువంటి ఆనందం, ఆ ఆనందం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు మహర్షి. ఇంత తెలుసుకుంటే ఈ అలజడులు ఆపేసి ఈ ఆలోచనలు ఆపేస్తే ఏం ఒరుగుతుందండి అంటే ఆనందం, అంతే. మనం ఏ ఆనందం కోసం ప్రపంచంలో పడి ఏడుస్తున్నామో ఆ ఆనందాన్ని తిరిగి సంపాదించొద్దు, ఇక్కడే ఉండి సంపాదించండి అని చెప్తున్నారు మహర్షి. దీని యొక్క నిజంగా మనం క్లుప్తంగా చెప్పేసుకోవాలంటే ఇవన్నీ అహంభావనలు కానివ్వండి, ఇదం భావనలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేయాలి, ఎందుకు అంటే ఆనందం కోసం, అంతే. అటువంటి ఆనందాన్ని అనుభవించమని. ఈ కష్టం అంతా మరి ఎంతో కష్టపడితేనే కదా మనం బాహ్య విషయాలు పొందుతూ ఉంటాం, కొన్ని కొన్ని విషయాలు. మరి ఇంకెంత కష్టం పడితే దీని యొక్క అసలైన ఆనందాన్ని మనం చేరుకుంటాము. అటువంటి ఆనందాన్ని మనం పొందాలంటే కొంచెం హాయిగా ప్రయత్నం చెయ్యాలి, పరిగెట్టద్దు అని చెప్తున్నారు మహర్షి. ఈ శ్లోకంలో పరమార్థం అదనమాట. వచ్చే క్లాస్లో ఇంకొంచెం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం భూయాత్. శివ